వెల్కమ్ టు మెగానన్ టీవీ బర్నింగ్ టాపిక్. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న అయోధ్య శ్రీరాముడి ఆలయ విరాళాల మాయం కేసులో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. లెక్కింపు కేంద్రం నుంచి నేరుగా మరుగుదొడ్లలోకి, అక్కడ నుంచి బయటకు కోట్లాది రూపాయల దేవుడి సొమ్ము ఎలా పక్కదారి పట్టింది? పర్యవేక్షణ లోపాలను ఆసరాగా చేసుకుని ఈ భారీ చోరీకి పాల్పడ్డ కిలాడీలు ఎవరు? కేవలం విరాళాల చోరీయే కాకుండా ఉద్యోగాల కుంభకోణానికి ఉన్న లింకులేంటి? సిట్ నివేదికతో ఏ పెద్ద తలకాయలు బయటపడనున్నాయి? ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్య శ్రీరాముడి ఆలయంలో నమ్మశక్యం కాని ఘోరం వెలుగు చూసింది. భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పించిన కానుకల సొమ్ము పక్కదారి పట్టిన ఉదంతం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ భారీ చోరీకి సంబంధించి పోలీసులు, ఆలయ ట్రస్ట్ జరుపుతున్న అంతర్గత విచారణలో నివ్వెరపోయే నిజాలు బయటపడుతున్నాయి. పవిత్రమైన లెక్కింపు కేంద్రం నుంచే సిబ్బంది ఎలా చేతివాటం ప్రదర్శించారనే దానిపై విస్తుపోయే విషయాలు ఇంట్రాగేషన్లో వ్యక్తమవుతున్నాయి. దేవుడి సొమ్ముపై కన్నేసిన కొందరు కిలాడీలు వ్యవస్థలోని లోపాలను ఆసరాగా చేసుకుని విరాళాలను మాయం చేశారు. భక్తుల నమ్మకాన్ని వమ్ము చేస్తూ సాగిన ఈ దోపిడీ వ్యవహారం విచారణాధికారులను సైతం షాక్కు గురిచేస్తోంది. ఈ కేసులో తవ్వుతున్న కొద్దీ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తూ విచారణను మరింత ఉత్కంఠభరితంగా మార్చాయి. పక్కా ప్లాన్తోనే ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆధారాలు లభించడంతో ఆలయ వర్గాల్లో తీవ్ర కలకలం రేగుతోంది. పరమ పవిత్రంగా భావించే అయోధ్య క్షేత్రంలో ఇలాంటి అక్రమాలు జరగడంపై భక్తజన కోటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిందితులు ఎలాంటి వారైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని అటు పోలీసులు, ఇటు ట్రస్ట్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు. ఈ దారుణం వెనుక ఉన్న అసలు సూత్రధారులను పట్టుకునేందుకు దర్యాప్తు బృందాలు రంగంలోకి దిగి వేటను ముమ్మరం చేశాయి. రాముడు సొమ్మును కాజేసిన పాపాత్ముల గుట్టు రట్టు చేసేందుకు విచారణను వేగవంతం చేయడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి దీనిపైనే నిలిచింది. ఈ మహా దోపిడీ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అవినాష్ శుక్లాను పోలీసులు అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారించారు. సుమారు 2 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ ఇంట్రాగేషన్లో తాను చేసిన పాపాలను నిందితుడు ఒప్పుకున్నాడు. దొంగతనానికి వేసిన ముఠా స్కెచ్ను వివరిస్తూ లెక్కింపు కేంద్రంలో తాము చేసిన అక్రమాలను ఒక్కొక్కటిగా బయటపెట్టాడు. విరాళాల సొమ్ము లెక్కింపు బాధ్యతల్లో ఉన్న సిబ్బంది తమ చేతివాటం ప్రదర్శించి పెద్ద మొత్తంలో నగదును మాయం చేసేవారట. దొంగిలించిన సొమ్మును నేరుగా బయటకు తీసుకెళ్లకుండా ఆలయ ప్రాంగణంలోనే మరుగుదొడ్లలో దాచి ఉంచేవారని నిందితుడు తెలిపాడు. అక్కడ ఎవరికి ఎలాంటి అనుమానం రాదని భావించి ఆ తర్వాత అనుకూలమైన సమయంలో బయటకు తరలించేవారని తెలిపాడు. ఈ రహస్య ప్రదేశం నుండి సొమ్మును గుట్టుచప్పుడు కాకుండా బయటకు చేరవేసేందుకు పక్కాగా ప్లాన్ అమలు చేసినట్లు వెల్లడించాడు. ఆలయానికి వస్తున్న విరాళాల లెక్కింపు ప్రక్రియలో ఉన్న తీవ్రమైన సాంకేతిక, పరిపాలనాపరమైన లొసుగులను నిందితులు తమకు అనుకూలంగా మార్చుకున్నారు. భక్తులు సమర్పించే కోట్లాది రూపాయల నగదును ఎప్పటికప్పుడు రికార్డుల్లో సరిగ్గా నమోదు చేయకపోవడాన్ని ఆసరాగా చేసుకున్నారు. పర్యవేక్షణ లోపించడాన్ని పసిగట్టి క్రమక్రమంగా కోట్లాది రూపాయల రాముడు సొమ్మును పక్కదారి పట్టించినట్లు స్పష్టమైంది. కేవలం కొద్ది మొత్తంలో కాకుండా భారీ ఎత్తున దేవుడి కానుకలను దోచుకున్న వైనం ఇప్పుడు అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. పాపభీతి లేకుండా ఆలయ గర్భగుడి పరిసరాల్లోనే ఈ అక్రమాలకు పాల్పడ్డం చూసి పోలీసులు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. అయోధ్య ఆలయంలో జరిగిన ఈ భారీ అక్రమాలపై శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అత్యంత తీవ్రంగా స్పందించింది. లెక్కింపు కేంద్రంలో పనిచేస్తూ అనుమానాస్పదంగా వ్యవహరించిన సిబ్బందిపై తక్షణమే కఠిన చర్యలకు ఆదేశాలు జారీ చేసింది. భక్తుల నమ్మకానికి ప్రాణప్రదమైన ఈ ఆలయంలో ఇలాంటి అవినీతి అస్సలు సహించేది లేదని ట్రస్ట్ ప్రతినిధులు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో లెక్కింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు సరికొత్త వ్యూహాలను రచిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా ఉండేందుకు అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. లెక్కింపు కేంద్రంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరిపై నిఘా ఉంచేలా కఠినమైన తనిఖీ వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. దేవుడి సొమ్మును అపహరించిన దుర్మార్గులను ఏమాత్రం వదిలిపెట్టే ప్రసక్తే లేదని ట్రస్ట్ వర్గాలు ఖచ్చితంగా చెబుతున్నాయి. ఈ అక్రమ కుట్రలో ఇంకా ఎవరెవరి ప్రమేయం ఉందనే కోణంలో పోలీసులు తమ దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
తెర వెనుక ఉండి నడిపించిన పెద్ద తలకాయలను పట్టుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు రంగంలోకి దిగాయి. లెక్కింపు లోపాలను సరిదిద్దడంతో పాటు నిందితుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ వివాదం ఆలయ ప్రతిష్టకు భంగం కలిగించకుండా ఉండేందుకు తక్షణ రక్షణ చర్యలపై ట్రస్ట్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆలయ విరాళాల పరిరక్షణే ధ్యేయంగా సరికొత్త నిబంధనలను అమలు చేసేందుకు సన్నాహాలు ముమ్మరం చేశారు. అయోధ్య కేసులో విరాళాల దొంగతనమే కాకుండా ఉద్యోగాల స్కామ్ కూడా తోడవడంతో వ్యవహారం మరింత ముదిరింది. ఇప్పటికే విరాళాల దొంగతనం కేసులో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న అనుకల్ప్ మిశ్రా, లవకుశ్ మిశ్రాలను పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఇద్దరు నిందితులను కూడా తాజా ఉద్యోగాల స్కామ్ దర్యాప్తులోకి లాగడంతో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ ఇద్దరు నిందితులకు ట్రస్ట్ సభ్యులతో ఏమైనా కుటుంబ సంబంధాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. భారీగా రికమెండేషన్లతో 125 మందికి ఉద్యోగాలు ఇప్పించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియామకాల్లో జరిగిన అక్రమాల వెనుక ఇంకెవరి హస్తం ఉందో తేల్చేందుకు బ్యాంక్ ఖాతాలను కూడా పరిశీలిస్తున్నారు. ఉద్యోగాల పేరిట ఎంతెంత వసూలు చేశారనే దానిపై నిందితులను పోలీసులు గట్టిగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఆలయ ప్రతిష్టను అడ్డం పెట్టుకుని కొందరు స్వార్థపరులు సమాంతర సామ్రాజ్యాన్ని నడిపించినట్లు సంకేతాలు అందుతున్నాయి. అర్హత లేని వారికి ఎలా ఉద్యోగాలు కల్పించారనే దానిపై పూర్తి రికార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విరాళాల దొంగతనానికి ఉద్యోగాల ముఠాకు మధ్య ఉన్న బలమైన లింకులను ఛేదించే పనిలో దర్యాప్తు సంస్థ నిమగ్నమైంది. ఈ రెండు స్కామ్ల వెనుక ఒకే పెద్ద నెట్వర్క్ పనిచేసి ఉంటుందని పోలీసులు గట్టిగా అనుమానిస్తున్నారు. అయోధ్య ఆలయ అక్రమాలపై ప్రత్యేక దర్యాప్తు బృందం అంటే సిట్ రంగంలోకి దిగి విచారణను జరుపుతోంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి ఆర్థిక లావాదేవీలను సిట్ అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. నియామకాల్లో జరిగిన లోపాలు, నిందితుల వాంగ్మూలాలను సిట్ తన సమగ్ర నివేదికలో పొందుపరచనుంది. అత్యంత పకడ్బందీగా ఆధారాలను సేకరిస్తూ తప్పు చేసిన వారిని చట్టం ముందు నిలబెట్టేందుకు నివేదిక రూపొందిస్తున్నారు. ఈ నివేదిక అధికారికంగా బయటకొస్తే అయోధ్య ట్రస్ట్లో మరికొన్ని పెద్ద తలకాయల పేర్లు బయటకు రావడం ఖాయమని తెలుస్తోంది. అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఈ స్కామ్తో సంబంధం ఉన్న కొందరు ప్రముఖులు ఇప్పటికే గుబులు చెందుతున్నారు. తెర వెనుక ఉండి కథ నడిపించిన అసలు సూత్రధారుల గుట్టు రట్టు చేసేందుకు ఈ నివేదిక కీలకం కానుంది. ఆలయ పవిత్రతను దెబ్బతీసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టకుండా కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. ఈ నివేదిక సమర్పణ అనంతరం ఆలయ నిర్వహణలో పెను మార్పులు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అవినీతి తిమింగళాలను వేటాడేందుకు సిట్ అధికారులు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతూ ఉన్నారు. దేవుడు సొమ్ముని ఆశించి పాపానికి ఒడిగట్టిన ఈ దుర్మార్గుల ఆటలు ఎంతో కాలం సాగవు. చట్టం తన పని తాను చేసుకుపోతోంది. సిట్ నివేదికతో త్వరలో అసలు తిమింగిలాలు కూడా కటకటాల పాలు కావడం ఖాయం. కోట్లాది మంది నమ్మకాన్ని గుండెల్లో పెట్టుకున్న అయోధ్య ట్రస్ట్ ఇప్పుడు కఠినమైన నిఘా నీడలో లెక్కింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు నడుం బిగించింది. రాముడు సన్నిధిలో అక్రమాలకు తావులేదని నిరూపించేలా పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. సిట్ సమర్పించబోయే ఈ సమగ్ర నివేదికలో ఇంకెలాంటి నిజాలు బయటపడతాయో కాలమే సమాధానం చెప్పాలి.